live YouTube channel, Interpretation of Statutes. In this video, we are going to discuss the problems in question paper number 2016, only part C, question numbers 15 and 16. So, please have a look, at least a cursory look towards question number 15. Question number 15 says, the legislation means legislature, maybe parliament or maybe assembly. They expunged a portion of its proceedings from the publication. That means certain speeches made by certain members of the parliament or the assembly, they were expunged and record lonchi teesesaru. And Z, a newspaper published the said portion. Then the legislature wants to prosecute the Z newspaper since he violated the provisions of Article 194 of the Constitution of India. But the editor, he challenges that it is violative of Article 19(1) Clause A of the Constitution of India. So by now you might have understood the problem. అసెంబ్లీలో ఏదో నోటి దోలవాడు ఎవడో మాట్లాడాడు, అది బాగోలేదని స్పీకర్ గారు రికార్డుని దాన్ని తీసేశాడు. తీసేసిన ఇక్కడ మనం ఊహించాల్సింది ఏంటంటే ఆయన ఇది పబ్లిష్ చేయడానికి లేదు అని ఆర్డర్స్ ఇచ్చాడు. అయినా సరే అక్కడ ప్రజెంట్, ఎందుకంటే అసెంబ్లీ లాబీలోకి కొంతమంది ప్రెస్ పీపుల్ని అలౌ చేస్తారు. సో వాళ్ళ ముందే జరిగింది కాబట్టి దే హ్యావ్ పబ్లిష్డ్ ద సేమ్. కానీ ఎప్పుడైతే ఎక్స్పంజ్డ్ మెటీరియల్ ఉందో వెదర్ ఇట్ కెన్ బి పబ్లిష్డ్ ఆర్ నాట్, published or not, normally not, ఎందుకంటే 194 అదే 194 ఆర్టికల్ ఏం చెప్పింది, డీల్స్ విత్ ఐఎస్ ప్రివిలేజెస్ అండ్ పవర్స్, ప్రివిలేజెస్ ఆల్మోస్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ది లెజిస్లేచర్. దే హ్యావ్ గాట్ ఎ ప్రివిలేజ్. సో ఈ ప్రివిలేజ్ ఏంటి, దీంట్లో మీరు 194 ఆనకి ఇంటికెళ్ళా చూసుకోండి కాన్స్టిట్యూషన్లో, సబ్జెక్టెడ్ టు ది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ మీన్స్ ఎవ్రీబడి హ్యాస్ గాట్ ఎ రైట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. బట్ because they are parliamentarians, because they are legislative members, because they have to vent out the grievance of the common public, they may lose temper, they may speak something which can be called as unparliamentary and it should not go to the public. మనం మాట్లాడే మాటలు పబ్లిక్లోకి వెళితే విపరీతార్థం వస్తాయి కాబట్టి ద స్పీకర్ హ్యాస్ గాట్ ద అథారిటీ టు లిమిట్ ద సేమ్. దానికి ఏమంటారు, రికార్డ్ నుంచి తీసేసాను అంటాడు. అలాంటివి చేయకూడదు. కాబట్టి పార్లమెంట్ ఆర్ లెజిస్లేచర్ హ్యాస్ గాట్ అథారిటీ టు ఎక్స్పంజ్ సర్టన్ పోర్షన్స్, తీసేయడానికి అధికారం ఉన్నది. దీన్ని మనం కాదంటానికి, బాబు జాగ్రత్త, కాదంటానికి లేదు. ఎట్లా వద్దా దగ్గర పెట్టండి, పోతే పోయింది, అలా అంటానికి లేదు. రైట్, దిస్ ఈజ్ వాట్ ఆర్టికల్ 194 సే. కానీ మరి ప్రాథమిక హక్కు ఉంది కదా మనకి, స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రము, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, మరి దీన్ని కర్టైల్ చేస్తున్నట్ట కాదు. అందుకనే ఆర్టికల్ 19 Clause 2 సేస్ ద రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. సో పార్లమెంటరీ సభ్యులకి ఇలా వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ లేకుండా నువ్వేది పడితే అది మాట్లాడడం లేదంటే ఏమీ మాట్లాడలేని పరిస్థితి. సో కాబట్టి ఇక్కడ 2 పాయింట్లు. నౌ యూ హ్యావ్ టు ఇంటర్ప్రిట్. ఇక్కడ ఏమిటి, వెదర్ స్పీకర్ గారు ఎక్కువ లేకుంటే సామాన్య మానవుడు. ఎందుకంటే రెండవది సామాన్య మానవుడు తెలియాలిగా, మన స్పీకర్లు, మన యొక్క ఏమంటారు ఏం సభ్యులు, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎలాంటి వాళ్ళు, ఏం మాట్లాడతారో తెలియాలి. కాబట్టి ఎస్, అందుకనే మీకు వర్చువల్ ఇది వచ్చింది, వర్చువల్ మోడ్ కూడా వచ్చింది. అసెంబ్లీలో జరిగే సంఘటనలన్నీ డైరెక్ట్గా టీవీలో మనం చూస్తూనే ఉన్నాము. కాబట్టి తెలియాలా లేదా, తెలియాలి కాబట్టి పబ్లిష్ చేయాలిగా. పబ్లిష్ చేయాలా వద్దా, అన్నీ కాదు, ఎందుకంటే ఎక్స్పంజ్డ్ మెటీరియల్ చేయకూడదు. బేస్ లైన్ మీకు తెలుసు కాబట్టి ఈజీ. రైట్. సో నా ద ఇష్యూస్ వెదర్ జెడ్ ఎ న్యూస్ పేపర్ కెన్ పబ్లిష్ ది ఎక్స్పంజ్డ్ పోర్షన్ ఆఫ్ ది ప్రొసీడింగ్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ. కాబట్టి తీసివేసిన దాన్ని తీతాగాని మళ్ళీ చేయొచ్చా లేదా, చేయడానికి లేదు స్ట్రైట్ ఆన్సర్. కానీ మన ఇంటర్ప్రిటేషన్ ద్వారా రాయాలి, ఊరినే చెప్తే కాదు. రైట్. So this topic relates to the powers and privileges of the members of the legislature, which is envisaged under Article 194 of the Constitution of India. దీనిలో 194లో మీరు చూడండి, అసలు కాన్స్టిట్యూషన్ క్లియర్గా ఉంటుంది. సబ్సెక్షన్ 1 says, subject to the rules of regulation of procedure, there shall be freedom of speech. So everybody should have freedom of speech. Even ఏంటి ఇక్కడ మామూలు మనిషి కూడా ఉండాలి, మామూలు కూడా వాక్స్వాతంత్రం ఉండాలి, కానీ మాకు కొంత ఎక్కువ ఉండాలి, అంతగానే లేదు. సో సబ్సెక్షన్ 2 says, no MLA shall be liable for any proceeding
which happened inside the assembly. అసెంబ్లీలో తిట్టుకున్నా, కొట్టుకున్నా, అచ్చ తెలుగులో పోట్లాడుకున్నా, లేదా నువ్వంటే మాట్లాడుకున్నా, వీటిని అసెంబ్లీ వరకే పరిమితం. అసెంబ్లీలో జరిగిన గారి గురించి మీరు దాని మీద కేసు పెడతానికి లేదు. మా ఎమ్మెల్యే ఇట్లా మాట్లాడి అంటారు లేదు. బయట మాట్లాడితే ఎస్, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం దీని మీద. రైట్. ఇన్ ఎ పార్లమెంటరీ డెమోక్రసీ, legislature and press, they have got the common responsibility to work for the welfare of the people. అందరి పని అదే కదా, లెజిస్లేచర్ పని అదే. ఎస్, మామూలుగా ఫోర్త్ ఎస్టేట్ అంటారు కదా ప్రెస్, వారు కూడా అనుకునేది అదే. ద లాస్ట్ ఫ్యూ డికేడ్స్ ఆఫ్ 20th century షో ట్రెమెండస్ చేంజ్ అండ్ టెలికాస్టింగ్ ద అసెంబ్లీ ప్రొసీడింగ్స్ లైవ్. అంతే కదా. సో లైవ్ వల్ల ఏంటి, ఓ మన ఎమ్మెల్యేలు ఇంత మంచివాళ్ళు, ఇంత తెలియగలవాళ్ళు, ఇంత మంచి. ఈ మధ్యకాలంలో ఏది మామూలుగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ డిక్షనరీ రిలీజ్ చేశారు స్పీకర్ ఓం బిర్లా గారు. దాంట్లో చాలా ఉన్నాయి. సో ఆ భాష చూస్తే మనం ఏం మాట్లాడకూడదు, ప్రతి వర్డ్ అన్పార్లమెంటరీ కింద డిక్లేర్ చేశారు. రైట్. ఎనీవే, హియర్ ఇంపార్టెంట్ ప్రొవిజన్, ప్లీజ్ నోట్ డౌన్. యాజ్ పర్ పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ విత్ ఇన్ బ్రాకెట్స్ ప్రొటెక్షన్ ఆఫ్ పబ్లికేషన్ యాక్ట్ 1977, 194లో ఏం చెప్పారంటే, ఎస్ దే కెన్ నాట్ బి క్వశ్చన్, దే షుడ్ నాట్ బి పబ్లిష్డ్ అన్నారు. బట్ దేర్ షుడ్ బి సమ్ లా. ఏమీ లేకుండా మా చేయడానికి బ్లాంకెట్ ఆర్డర్ ఇస్తే లేదుగా. అందుకని ఏం చేశారంటే పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ యాక్ట్ 1977 ఉంది. దాంట్లో ప్రొటెక్షన్ ఆఫ్ పబ్లికేషన్. సో ఇఫ్ ద స్పీకర్ ఎక్స్పంజెస్ సర్టన్ పోర్షన్, ఇఫ్ ద స్పీకర్ సేస్ దట్ దిస్ షుడ్ నాట్ బి పబ్లిష్డ్, ఎస్, నో బడీ హ్యాస్ గాట్ అథారిటీ టు పబ్లిష్ ద సేమ్ యాజ్ పర్ దిస్ యాక్ట్. So this is a statutory provision, or this is a statutory protection accorded to the legislature. Therefore, publication of the expunged matter, definitely it is a breach of privilege. సో ఏమవుతుంది నెక్స్ట్ కేసు రాసా మీకు డిస్కస్ చేస్తాను. చాలా గందరగోళం ఉంది కేసు. ఇదే మీకు కేశవ్ సింగ్ కేసులో కూడా దాదాపు ఇదే వస్తుంది. బట్ ఇది ఇంకో కేసు చూద్దాం. సో నౌ విల్ డిస్కస్, గివ్ యూ ఎగ్జాంపుల్ ఆఫ్ 2 cases. అమ్మా, Pandit M.S.M. Sharma versus Sri Krishna Sinha and others, 1958. Pandit M.S.M. Sharma, Searchlight అని పేపర్ ఉంది దీనికి, వర్సెస్ శ్రీ కృష్ణ సిన్హా 1958. శ్రీ సిన్హా అండ్ అదర్స్ కూడా ఉండాలి, 1958. So I don't want to mix Keshav Singh case here. This is a separate case. So Pandit M.S. Sharma, he is the editor of a very famous paper, just like Bridge అని ఆ కాలంలో ఉండేది. సో అలాంటి సెర్చ్ లైట్ ఏంటి, వేసి ఎతకడం, ఎక్కడ బొక్కలో ఎతికేవాడు అనమాట ఇది. సో సచ్ లైట్ పనిది. సో ఈయన ఏం చేశాడు, హీ వాజ్ అలౌడ్, హిజ్ ఎడిటర్, హిజ్ జూనియర్ వాజ్ అలౌడ్ టు టేక్ పార్ట్ ఇన్ ది యూపీ ప్రొసీడింగ్స్. సో అసెంబ్లీ జరిగేటప్పుడు వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అంటే పేపర్ వాళ్ళకి అక్రిడేషన్ కార్డ్స్ ఉంటాయి, ఆ కార్డ్స్ వాళ్ళు ఇన్వైట్ చేస్తారు లోపలికి. వెళ్ళిన తర్వాత లోపల ఏదో ఈ శ్రీకృష్ణ వీళ్ళ మీద చాలా పెద్ద డిస్కషన్ జరిగింది, నువ్వెంత అనుకున్నారు. అల్టిమేట్లీ స్పీకర్ గారు అలా మాట్లాడుకోవడం తప్పని ఆ పోర్షన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసి దిస్ షుడ్ నాట్ బి పబ్లిష్డ్ అన్నాడు. కానీ Searchlight published the expunged speeches of N.P.N. Singh against Dr. S.K. Sinha. Oh, S.K. Sinha was the CM. అప్పుడు డాక్టర్ ఎస్కే సిన్హా వాజ్ ద సీఎం అంటే ఆయన మీద మాట్లాడిన దానికి. రైట్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం జరిగింది అంటే, సో నార్మల్గా మీకు డిఫెన్సెస్ ఫర్ డిఫమేషన్లో చెప్పాను, గుర్తుందో లేదో, లేదా ఏపీసీ సెక్షన్ 500లో కూడా ఉంటుంది. కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్స్ యాక్ట్లో మీకు నెక్స్ట్ సెమిస్టర్ అంటే 6వ సెమిస్టర్లో కూడా చెప్తాను మీకు. రైట్. ఏమనంటే, ఇఫ్ ఇట్ ఈస్ జస్ట్ అండ్ ఫెయిర్, ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ యు ఆర్ హ్యావింగ్ ద ట్రూత్ జస్టిఫికేషన్ బై ట్రూత్, అంటే ఇది నిజమే జరిగింది అని మీకు నమ్మకం ఉంటే ఎస్ యూ కెన్ పబ్లిష్ ద సేమ్, ఇట్ విల్ నాట్ బి కంటెంప్ట్ అన్నాడు. కానీ ఇక్కడ ఏంటి, ఆల్రెడీ దేర్ ఈజ్ ఏ బ్లాకేడ్, ఇది ఈ యొక్క లెజిస్లేటివ్ పవర్ బ్లాకేడ్ ఉంది. లేకపోతే ఇదే ఏదన్నా ఒక మీటింగ్, మామూలు మీటింగ్ ఉంది, దాంట్లో రాశాడు అనుకోండి, ఎస్. ఇక్కడ ఏంటంటే ఈయన తన యొక్క అధికారాన్ని, ఇది యాజ్ న్యూస్ పేపర్, యాజ్ ఫోర్త్ ఎస్టేట్ కాబట్టి నేను అందరికీ చెప్పాలని జస్టిఫికేషన్ బై ట్రూత్ అనే ఉద్దేశంతో ఈ హ్యాజ్ పబ్లిష్ ద సేమ్. కానీ కోర్టుకు వచ్చేటప్పటికి కంటెంప్ట్ వేశారు మీద. కంటెంప్ట్ ఏం చెప్పాడంటే, ఐ డిడ్ నాట్ నో ది ఎక్స్పంజ్మెంట్. తప్పుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు కదా, నాకు తెలియదండి, నేను స్పాట్లో ఉన్నాను,
తెలివిగా చూడండి, స్పాట్లో ఉన్నాను, అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోయాను, అయితే ఆడు మాట్లాడినాక బయటికి వెళ్ళి న్యూస్ రాశాను, తర్వాత కదా స్పీకర్ గారు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది, కాబట్టి ఐ డిడ్ నాట్ హ్యావ్ అబౌట్ ది ఇన్ఫర్మేషన్ అన్నారు. బట్ అఫ్ కోర్స్ లక్కీలీ మ్యాటర్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది, సుప్రీంకోర్టు వాడు తెలియదు అంటున్నాడు కదా వదిలేయమన్నారు. బట్ డెఫినెట్లీ ఇట్ ఇస్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్. సో వెన్ 2 acts are there, both of them, ఇక్కడ కాన్స్టిట్యూషన్లో 2 ఉన్నాయి. 19 ఏం చెప్పుద్ది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, వేరాజ్ 194 ఏం చెప్పుద్ది, కర్టైల్మెంట్ ఆఫ్ ద సేమ్, కర్టైల్మెంట్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్. సో రెండింటిని హార్మోనియస్గా చదవాలి. అంటే ఎస్, యూ హ్యావ్ గాట్ ఎ రైట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇన్ అదర్ ఆస్పెక్ట్స్, నాట్ ఇన్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్. There is another case, Express Newspapers versus Union of India, 1959. Express pay వస్తుందా, ఇది కొట్టేసేదా? Express Newspapers ఇండియా ఉందా, ప్రైవేట్ లిమిటెడ్ అంటారు, ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1959. ఇదంతా ఆ కాలం నాటి జడ్జిమెంట్లు, రైట్. సో దీంట్లో సింపుల్గా చెప్తాను, ఎన్ని నిమిషాలు, 10 నిమిషాలు దాటిపోయిందా? కాబట్టి సో ఇన్ దిస్ కేస్ freedom of, the Supreme Court said, freedom of speech includes freedom of press. అలాగే the proceedings are open to the public and citizens have to know, ఏం జరుగుతుందో తెలియాలి కదా, కాబట్టి yes, the matters can be published. కానీ ఇక్కడ వచ్చిన బాధ ఏంటంటే they have got the limitation, subjected to the reasonable restrictions you have to do it. కానీ దీంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇంపార్టెంట్ వర్డ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇంక్లూడ్స్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఆల్సో. దట్స్ వై వాళ్ళకి సపరేట్గా లేదు, ఆర్టికల్ 19(1) అందరికీ, మామూలు మనిషికి ఏముందో ప్రెస్ వాళ్ళు కూడా అదే ఉంది. దేర్ఫోర్ టు కంక్లూడ్, ఏమ్మా ఇక్కడ అయినాక వెళ్తా, మీరు వెళ్ళండి. టు కంక్లూడ్, ఇన్ వ్యూ ఆఫ్ ది అబౌవ్ డిస్కషన్స్, it can be concluded that the legislature has got powers of expungement and the same should not be published. If so, it would amount to breach of privilege and definitely Parliament can summon him and they can take action against him. So definitely positive gana rayal man. Now we'll switch on to the second section, question, that is question number 16. Din facts entante section 202 of the Hyderabad Municipal Corporation Act 1945 exempts lands and buildings from the property tax. కొంచెం పక్కరా హనుమంతు అడ్డం వస్తున్నాం, పర్లేదు. సో 202 of the Hyderabad Municipal Corporation Act, it exempts lands and buildings from property tax, రైట్. కానీ అంటే ప్రాపర్టీ ట్యాక్స్ దేని మీద, ఓన్లీ ఆస్తి మీదే. కానీ ఇక్కడ ల్యాండ్స్ అండ్ బిల్డింగ్స్ హైదరాబాద్ సిటీలో వాటి తీసాడు. Then section 202 says property tax shall be leviable primarily from the occupier. మామూలుగా ఎవరు ఉంటే వాళ్ళ దగ్గర చేసుకోవాలి, కానీ ఇక్కడ ల్యాండ్స్ అండ్ బిల్డింగ్స్ దే ఆర్ ఎగ్జెంప్టెడ్ అన్నాడు, రైట్. సో కాబట్టి ఈ ఆక్యుపైయర్ అంటే ఎవరంటే, ఇఫ్ హీ హోల్డ్స్ ది ప్రమిసెస్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది కార్పొరేషన్, అంటే అతను కార్పొరేషన్ నుంచి డైరెక్ట్గా కొనుంటే, నువ్వు కొనుంటే ఎస్ యూ హ్యావ్ టు పే, లేకపోతే అక్కర్లేదు, ఎగ్జెంప్టెడ్. సో ఎక్స్ ఈజ్ ఎన్ అలాల్టీ ఆఫ్ హౌస్ అండర్ ది హైర్ పర్చేజ్ అగ్రిమెంట్. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎక్స్ అనేవాడు ఇతనికి ఇల్లు ఇచ్చారు, దేనికి, హైర్ పర్చేజ్ అగ్రిమెంట్. అంటే మీరు ఈ చివరిలో బైపాస్ రోడ్ దగ్గర ఎల్ఐజీ ఎంఐజీ హౌసింగ్ బోర్డ్ అంటారు, చూసారు ఎప్పుడన్నా, ఎల్ఐజీ ఎంఐజీ హౌసింగ్, అవి ఏంటంటే ద గవర్నమెంట్ హ్యాస్ టేకన్ ఓవర్ ద ల్యాండ్, దే హ్యావ్ కన్స్ట్రక్టెడ్ ద సో కాల్డ్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్, దాని ప్రకారం వాళ్ళు బిల్డింగ్ కట్టించారు, కట్టించి మీ అందరికి ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏం చేశారు, మీకు స్మాల్గా ఏం చేస్తారంటే ఆప్షన్ వేస్తారు, ఆప్షన్ వేసి ఎవరు ముందొస్తే వాళ్ళకి ఇంత డబ్బులు కట్టి 1/3 కట్టమని, 1/5 కట్టమని, ఆ తర్వాత కంతులు వారి ఆరు ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకోమని పెడతారు. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. సో ఇక్కడ హౌసింగ్ బోర్డులో మీరు ఒక ఇల్లు తీసుకున్నారనుకోండి, దానికి 1,00,000 రూపాయలు అయితే 10,000 రూపాయలు ముందు కట్టారు, మిగతా 90,000 ఇన్స్టాల్మెంట్స్లో కట్టాలి. నౌ హియర్ ది ఇష్యూ ఇస్, హూ ఈజ్ ద ఓనర్, చెప్పండి. కరెక్ట్ పాయింట్, ఎగ్జాక్ట్ అయ్యేంత వరకే ప్రభుత్వమే. కాబట్టి దేర్ ఫోర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ సేస్ యూ నీడ్ నాట్ పే, ఓన్లీ ద ఓనర్
అన్నారు. అది గవర్నమెంట్ కాబట్టి కట్టక్కర్లేదు. కాబట్టి మనోడు మంచి పాయింట్ పెట్టాడు. ఈ హాజ్ బీన్ అలాటెడ్ ఎ ల్యాండ్ అండర్ హౌస్ హైర్ పర్చేస్ కింద తీసుకున్నాడు. బట్ he refused to pay the property tax, stating that the title is in the name of the Municipal Corporation of Hyderabad. నేను కాదు అన్నాడు. Whether it is correct or not, కట్టమన్నారు. To decide whether he is exempt, X is exempt from the payment of property tax as a hire purchaser from the corporation. వీటి కేవలం హెచ్పి హైర్ పర్చేజ్ అగ్రిమెంట్లో తీసుకున్నాడు. రైట్. The problem relates to property tax for the lands and buildings by the owner. Normally, owner is supposed to pay tax. Now the point is whether the allotee of the house under the hire purchase agreement has to pay the property tax or not. వీడి కట్టాలా అక్కర్లేదా? It is clear that section 202 exempts the lands and buildings from the property tax, and the property tax shall be levied from the occupier. Basically, if he purchases directly from the corporation. వీడు దీంట్లో జాగ్రత్త గుర్తుపెట్టండి. హైర్ పర్చేజ్ కాకుండా ఇల్లు కట్టారు, డైరెక్ట్ కొన్నాడు అనుకోండి, ఎవరు కట్టాలి అప్పుడు? ఎక్సే కట్టుకోవాలి. హైర్ పర్చేజ్ అయితే కట్టక్కర్లేదు. ఇది అర్థమైతే చాలా, అందుకని ఈ ప్రాబ్లం ఇదే. సో హియర్ ఎక్స్ పర్చేజ్ ఇట్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్ యాజ్ ఎల్ఐజీ హౌసెస్, ఎంఐజీ ఉంటాయి అట్లాగనమాట. సో హీ రిఫ్యూజ్ ఆన్ ద గ్రౌండ్ దట్ ఇట్ ఈస్ నాట్ ఈజ్ అ టైటిల్, ద టైటిల్ ఈజ్ నాట్ ఇన్ వాడి పేరుతో లేదు కాబట్టి. కానీ సెక్షన్ 199 ఆఫ్ ది సేమ్ యాక్ట్ సేస్, ఇదేం చెప్పొద్దంటే సేస్ మున్సిపల్ కార్పొరేషన్, సో దర్ ఇస్ బై ఏపీ హైకోర్టు, సుప్రీం కోర్ట్. సో ఇట్ సేస్ దట్ the present occupier has also to pay the tax because he is ostensible owner. అంటే ప్రభుత్వం ఇంకా వీడి టైటిల్ డీడ్ రాలేదు, కానీ కరెంట్ ఎవరు వాడుకుంటున్నారు? కరెంటు బిల్లు ఎవరు కడుతున్నారు? వాడే కడుతున్నాడు. నీళ్ళు ఎవరు వాడుకుంటున్నారు? వాడే. నీళ్ళ బిల్లు ఎవరు కడుతున్నారు? వాడే కడుతున్నారు. మరి ప్రాపర్టీ ట్యాక్స్ ఎవరు కడతారు? వాడే కట్టాలి కదా. ఇది 199. రైట్. So there is a landmark judgment by AP High Court and Supreme Court finally. Municipal Corporation of Hyderabad versus P.N. Murthy and others, 1987. MCH under Municipal Corporation of Hyderabad versus P.N. Murthy అండ్ అదర్స్. ఏ సంవత్సరం చెప్పాను? 1987. ఇదో కేసులా. ఇంకో కేసులా కూడా ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ వర్సెస్ హైదరాబాద్ రేస్ క్లబ్, ఎంసీహెచ్ వర్సెస్ హైదరాబాద్ రేస్ క్లబ్. దిస్ ఈజ్ ఇన్ 1986. Right. In case of MCH versus P.N. Murthy and others, actually the land in Malakpet was allotted to 72 persons. LIG houses in Malakpet. వీళ్ళు they are paid 20% in the initially, అంటే 100 రూపాయలు అయితే 20 రూపాయలు కడితే చాలు, వీళ్ళకి అలాట్మెంట్ ఇచ్చేసారు, వాళ్ళు చేరిపోమన్నారు. Then the rest of the amount they are paying in monthly installments. ఇప్పుడు మనం ఏమంటాము? ఈఎంఐ అని పెడుతున్నాం, అదే ఇది. రైట్. సో ది ఎల్ఐజీ హౌసెస్ కుడ్ నాట్ బి రిజిస్టర్డ్ ఇన్ their names. ఓన్లీ టెంపరీ ట్రాన్స్ఫరే, రిజిస్ట్రేషన్ జరగదు. ఏంటి? వాళ్ళ నేమ్తో జరగదు till they completed the payment of all these things. So P.N. Murthy and others refused to pay property tax. అయ్యా మేము ఓనర్స్ కాదు, మున్సిపల్ కార్పొరేషన్, వాళ్ళు కట్టాల్సింది అన్నారు. The municipal corporation asked them to pay house tax from 1/4/1961 to 31/12/1964. కట్టమంది మున్సిపల్ కార్పొరేషన్. వీళ్ళు మేము కట్టక్కర్లేదు, మీరే కట్టుకోవాలి, మీరే కదా ఓనర్ అన్నారు. కానీ సుప్రీం కోర్ట్ held that the property is vested in possession of the allottees. And please remember, the scheme is a meaningful, purposeful and rational to provide housing to the common people. మధ్య వయసు ఏమంటారు? మధ్య ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టడానికి ఇచ్చింది. రేపు ఇన్స్టాల్మెంట్ కట్టిన తర్వాత నువ్వేగా ఓనర్ అయ్యేది, ఆ ఉద్దేశంతో. ఇట్ షుడ్ బి కన్స్ట్రూడ్ యాజ్
It should construed as both in title, possession, in title and also, so as is right అనుకుంటా నాకే గుర్తు. It should be construed in ఇన్వెస్టింగ్ ఏదో బోత్ ఇన్ టైటిల్ అండ్ పొజిషన్. అసలు ఇంటర్ప్రిటేషన్ ఇది. ఇట్ షుడ్ కన్సిడర్ గుర్తు రావట్లా. రైట్, దే హ్యావ్ టు పే ద ట్యాక్స్. మీరు కట్టండి అని చెప్పారు. ఎందుకని? ఈవెన్ దో యూ డోంట్ హ్యావ్ టైటిల్. సహజంగా మనం ఏమనుకుంటాం, టైటిల్ మంది కాదు, మనం ఎందుకు కట్టాలనుకుంటాం. కానీ ఉంటుంది మీరే కాబట్టి ఎంజాయ్ చేస్తాం. ఎందుకని? ఈ ఇల్లు మీకు కార్పొరేషన్ ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది? ఎల్ఐజీ ఎకనామికల్ వీక్ కాబట్టి మీరే కట్టాలి. ప్రాపర్టీ ట్యాక్స్ యూ హ్యావ్ టు పే. సో యాక్చువల్గా హౌస్ ట్యాక్స్ ఇది. ఇందాక మనం అడిగింది ప్రాపర్టీ ట్యాక్స్. ప్రాపర్టీ ట్యాక్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ హౌస్ ట్యాక్స్. బట్ ఎనీవే మనకి డైరెక్ట్ లైన్ లేదు కాబట్టి స్టూడెంట్స్గా మీకు వాటిని కలిపి కొట్టేసి మామూలుగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కట్టక్కర్లే యాక్చువల్గా. రైట్. నా ఇన్ అదర్ కేస్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ వర్సెస్ హైదరాబాద్ రేస్ క్లబ్. సో ఇక్కడ వెదర్ దే హ్యావ్ టు పే ద ట్యాక్స్ అన్నాడు. రేస్ క్లబ్ కూడా మీకు ఏంటంటే వాళ్ళు పెట్టేటప్పుడు బ్రహ్మాండమైన చూపిస్తారు. హైదరాబాద్ రేస్ క్లబ్లో ప్రజలకి గుర్రాల మీద గుర్రం పందాల వల్ల వాళ్ళంతా ఏంటి ఎంజాయ్మెంట్ వస్తుంది కాబట్టి ఇట్స్ ఇన్కమ్ కాదు, ఎంజాయ్మెంట్ వస్తుంది, మేము వాళ్ళకి అది కలిగించాలి కాబట్టి దానికోసం మీరు సైట్ ఉండమంటే హైదరాబాద్ మున్సిపాలిటీ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత వీళ్ళ ఆదాయం మీద ఇన్కమ్ ట్యాక్స్ వేశారు. ఇన్కమ్ ట్యాక్స్ అయ్యా ఇది ఆదాయం వచ్చేది కాదు, కేవలం మేమేంటారు మామూలుగా ప్రజల యొక్క సేవ కోసం చేస్తుంది, దీని మీద ఎంటర్టైన్మెంట్ కాబట్టి మీరు ట్యాక్స్ వేయడానికి లేదు అన్నారు. సుప్రీం కోర్ట్ సెడ్ నో, ఇన్కమ్ ట్యాక్స్ ఇట్ ఈస్ నాట్ ఏ ఫర్, సో ద హైదరాబాద్ రేస్ క్లబ్ ఇట్ ఈస్ నాట్ ఏ ఫర్ ఏ చారిటబుల్ పర్పస్. వాడిదో పెట్టాడు కానీ మీరు పర్మిషన్ ఇచ్చాను, పర్మిషన్ ఓన్లీ ఎకనామిక్, బాగా డబ్బులు కొట్టేయడానికి. కాబట్టి ఎస్, రేస్ కోర్స్ హ్యాస్ టు పే ద ప్రాపర్టీ ట్యాక్స్, కట్టమన్నాడు దీంట్లో. అర్థమైందా? ఇదన్నమాట. సో టిపికల్గా ఉంటుంది ఇంటర్ప్రిటేషన్ ఇదే. కాకపోతే మనం ఎట్లా జాగ్రత్త అర్థం చేసుకుని రాయండి. మూవీస్ మీద నాకు అర్థం కావట్లేదు. మూవీస్ మీద అంటే ఎగ్జిబిషన్ అప్పుడు వేస్తారుగా. అవును అంతే, తీసుకున్నా సరే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ లేదు, ప్రాపర్టీ ట్యాక్స్ వచ్చింది, లాస్ట్లో ఇన్కమ్ ట్యాక్స్. యాక్చువల్గా వీళ్ళు ఏం చెప్పారంటే దీంట్లో మెయిన్ పాయింట్ మీకు దొరికిపోతుంది, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ చారిటబుల్ పర్పస్ అన్నాడు. చారిటబుల్ కాదనైనా కమర్షియల్ పర్పస్ కట్టమన్నాడు. అది conclusion. In view of the above cited case laws, the interpretation should be made as a construction both in title and possession. ఇది ఈ కన్స్ట్రక్షన్ టైటిల్ పొజిషన్ దాదాపు ఒకటే అనే అర్థంలోకి రావాలి. అండ్ దే హ్యావ్ టు పే ద ప్రాపర్టీ ట్యాక్స్. ఓకే, విత్ దిస్ ఐఎమ్ స్టాపింగ్. థ్యాంక్ యూ.